వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే నాకు కావాలి. అందరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా వీడియోస్ చేసేటట్టు చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లనే నేను ముందుకు రాగలుగుతా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి సమ్మర్లో చాలామంది బయటికి వెళ్ళడానికి అయితే ట్యాన్ వస్తుంది, నేను వెళ్ళను అని అంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అయితే అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు అయితే ప్రతి ఒక్కరికి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా. పిగ్మెంటేషను, డార్క్ స్పాట్స్, ట్యాన్ రిమూవల్, ఇదంతటికీ ఒక టిప్పు. నేను 2 టిప్స్ అయితే చెప్తాను. అది ఒక్కటి మీరు పాటించారంటే, వీక్లీ వన్స్ పెట్టుకున్నారంటే మీకు ఇక ట్యాన్, పిగ్మెంటేషన్ ఉండదు, బ్లాక్ స్పాట్స్ అనేటివి ఇంకోసారి రావు. అంతటి బ్యూటిఫుల్ టిప్ అయితే నేను మీ ముందుకు తెచ్చాను. నేను యూజ్ చేసి మీకు ఒక 2 వీక్స్ అవుతుంది నేను యూజ్ చేయబట్టి. నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను. నాకు కూడా ఫస్ట్ బ్లాక్ స్పాట్స్ అయితే బాగా ఉంటాయి. సో వాటిని రెడ్యూస్ చేసుకున్న తర్వాతనే ఈ టిప్ బాగుంది అని నాకు అనిపించిన తర్వాతనే మీ వరకు తీసుకొచ్చాను ఈ టిప్ అయితే. సో ఏంటి ఆ టిప్ అనేది అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక టమాటోని అయితే తీసుకోవాలి. టమాటో వల్ల మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి అంటే, టమాటా వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా రసం వల్ల మొత్తం ట్యాన్ అంతా, మనకి బ్లాక్ ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ నేను షుగర్ యాడ్ చేసాను. ఫస్ట్ ఒక హాఫ్ టమాటో తీసుకొని దాని మీద షుగర్ వేసుకొని, షుగర్ను టమాటో ఇట్లా మసాజ్ చేయడం వల్ల నేను చూపిస్తున్న విధంగా షుగర్ వల్ల మనకి గ్లోయింగ్ వస్తుంది, ఒకటి షైనింగ్ ఉంటుంది, ఒకటి 2 టిప్స్ మనకి యూజ్ అవుతుంది. ఈ టమాటోను షుగర్ వల్ల మనకి బ్లాక్ స్పాట్స్ కూడా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేయాలి. చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటా. చూడండి ఎంత మనకు ట్యాన్ అనేది ఫస్ట్ రిమూవ్ కావాలి. రిమూవ్ అయినాక నెక్స్ట్ టిప్ అనేది నేను చెప్తాను. ఇట్లా ట్యాన్ మనం టమాటోను షుగర్ వల్ల మనం ఫస్ట్ ట్యాన్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏంటి, బ్లాక్ స్పాట్ను పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్ పిగ్మెంటేషన్ వల్ల ఇప్పుడు మనకి ట్యాన్ అయితే రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈ టూ వాటికి కూడా చెక్ పెట్టేద్దాం. సో ఇట్లా ఒక కాఫీ పౌడర్ తీసుకొని అందులో షుగరు, తేనె, పాలు, ఇవి మొత్తం మిక్స్ చేయండి. మీకు హాఫ్ టమాటో ఉంది కదా, అది ఎందుకు వేస్ట్ చేయడం అంటే ఇందులో కలిపేసేయండి. ఆ 4 మనకు ఐటమ్స్ అయితే కలిపిన తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. మొత్తం చాలా వరకు అయితే మనకి పిగ్మెంటేషన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా మీకు 50% అయితే మీరు 1-2 టైమ్స్ పెడితే మీకు ఆటోమేటిక్గా కనిపించేస్తుంది. సో నాకైతే ఈ కాఫీ పౌడర్ ఇంకా మిగిలిపోయింది కాబట్టి చేతులకు పెట్టేసుకుంటున్నా. మీకు చేతులకు పెట్టుకోవాలని లేకపోతే నెక్కి పెట్టేసుకోండి. నాకు నెక్ అయితే బాగా ఏం బ్లాక్ లేదు కాబట్టి నేను నెక్కి అయితే పెట్టట్లేను. సో మీకు ఒకవేళ నెక్ కూడా బ్లాక్ అనిపిస్తేనైతే నెక్కు పెట్టేసేయండి. ఇదంతా నేను ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మీరైతే నీట్గా మసాజ్ చేయాలి. మనం అడ్డం దిడ్డం మసాజ్ చేయడం వల్లనైతే మనకి ఫేస్ అనేది కట్ అయిపోతుంది. మనం షుగర్ అవి కొద్దిగా గరుకు ఉన్న వాటి వల్లనైతే మనకి అక్కడక్కడ కట్ అయిపోతుంది, లేకపోతే దద్దులు వస్తాయి. అందువల్ల మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి బ్యూటీ టిప్స్ పాటించి. సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అయితే మసాజ్ చేసేసుకోండి. ఇట్లా చూడండి, చేతులకి నేను చేతులకు పెట్టుకున్నా కాబట్టి మీరు నెక్కు పెట్టుకోవాలనుకుంటే నెక్కు కూడా ఇట్లా పెట్టుకొని మసాజ్ చేసేయండి. మనం ఒక 10-15 మినిట్స్ వరకు అయితే ఇది ఉంచుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నాను బ్యూటీ టిప్స్ లెక్క. ఇట్లానైతే మసాజ్ చేయండి. బాగా గట్టిగా కూడా అనవద్దు, స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇట్లా మసాజ్ చేయండి. మనం 15 మినిట్స్ ఉంచుకోవాలి కదా, సో అందులో ఒక 5 మినిట్స్ ఇట్లా మసాజ్ చేయండి బ్యూటీ టిప్స్ లెక్క. సో ఇట్లా మసాజ్ చేసినాక మనకి ఒక 15 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో, హాట్ వాటర్ వద్దు, కూల్ వాటర్తోనైతే కడిగేయాలి. ఎందుకంటే మనకు కూల్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హాట్ వాటర్ వల్ల మనకి ఇంకా బ్లాక్ స్పాట్ ఎందుకంటే మనం పెట్టుకున్నాం కాబట్టి కూల్ వాటర్ అయితే బెటరు నాకు. సో నేనైతే కూల్ వాటర్తోనే కడిగేసుకుంటున్నాను. ఐస్ వాటర్ ఉన్న వాళ్ళైతే ఐస్ వాటర్తో కడిగేస్తే ఇంకా బెటరు. ఎందుకంటే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కూల్ అనేది మన ఫేస్కి తగిలి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి ఇంకో నాదైతే మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత కూడా ఇట్లా కొద్దిగా మసాజ్ చేయడం వల్ల మనకి కూడా ట్యాన్ ఇంకా మిగిలిపోయినా కూడా, బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా, పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. సో
మీ అందరికి కూడా చాలా బ్యూటిఫుల్ టిప్ అయితే నేను అనుకుంటున్నాను. నేను ఒక 2 టైమ్సే వాడినా, కానీ నాకు బ్లాక్ స్పాట్స్ అనేటివి అయితే చాలా వరకు బ్లాక్గా ఉండే, అవైతే క్లియర్ అయిపోయినాయి. అందుకే మీకు చెప్పాలి ఈ వీడియో అని అయితే నేను చాలా వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో నేను నా హ్యాండ్ కూడా చూడండి, మనం స్క్రబ్ చేస్తూ ఉంటేనే మనకి ట్యాన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా మన ఫేస్, చేతులకి. సో మీరు కూడా ఈ టిప్ అనేది చాలా వరకు పాటించండి. పాటించిన తర్వాతనైతే మీ రిజల్ట్ మీరే చూసుకుంటారు. వేరే ప్రోడక్ట్ కొనాలని కూడా మీరు మీకు అసలు ఆలోచననే రాదు. సో ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పుడు మనం 15 మినిట్స్ అయితే అయిపోయింది కదా, కడుగుదాం. కూల్ వాటర్తోనే కడగండి. సో కూల్ వాటర్తో కడిగినాక నా ఫేస్ చూడాలి. నిజంగా ఇది నేను 3rd టైం కాబట్టి నాకు ఇంకా గ్లోయింగ్ ఉంది. మీరు కూడా వీక్లీ వన్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు మనకి. వీక్లీ 2-3 టైమ్స్ మీకు వీలుంటేమో 2 టైమ్స్ పెట్టుకోండి, వీలు లేకపోతే 1 టైం అయినా సరిపోతుంది. సో ఇది ఎంత క్లియర్గా అంటే ఏడ కూడా ట్యాన్ అనేది లేదు, బ్లాక్ స్పాట్స్ కూడా చాలా వరకు రెడ్యూస్